శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముఖ్యంగా మిథున రాశి వారికి అసలు వారి యొక్క జాతకం, అలాగే వారి యొక్క అదృష్టం ఏ విధంగా మెరవబోతుంది? అలాగే రావాల్సినటువంటి పనులు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో 12, 13, 14, 15 తేదీలలో వీరికి ఒక విషయం తెలిసిన వెంటనే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తారు. అసలు ఆ విషయం అనేది ఏమిటో వీరస్సలు ఊహించలేరు. అసలు ఆ విషయం వీరికి ఏ విధంగా ఉంటుందో అస్సలు అర్థం కాదు వీరికి. అసలు ముఖ్యంగా మనం చూస్తే మిథున రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే అసలు కళ్ళలో నీళ్లు పెట్టుకునేటువంటి విషయాలు ఏమేమున్నాయి? అసలు ఆ విషయం తెలవగానే వీరికి వెక్కి వెక్కి ఏడ్చేటువంటి సందర్భాలు ఏమేమున్నాయి? అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూస్తే మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, మరియు ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలలో పుట్టినవారు మాత్రమే మనకి పూర్తి స్థాయిలో మనకి మిథున రాశి కిందకైతే వస్తారు. మిథున రాశి రాశి చక్రాలలో 3వ రాశి. ఈ రాశి వారు మొదటి దగ్గర నుంచి కూడా ఎప్పుడు చాలామైన అర్థంగా నిలబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా ఒకరిని నష్టపెట్టరు, ఒకరిని ఇబ్బంది పెట్టరు. అలాగే వీరు పూర్తిగా ఒకళ్ళ ఆలోచనలోకి వెళ్ళరు. అసలు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూస్తే, వీరికి ఎప్పుడైనా సరే ఒక పని గాని చేస్తే ఆ పనిని పూర్తి చేసేదాకా అస్సలుండరు. ఎలాంటి పనైనా సరే పూర్తిగా అర్థం చేసుకుంటారు. ప్రాక్టికల్‌గా ఉంటారు. ఈ మిథున రాశి వారు చాలా చురుకైన వారు. త్వరిత నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులు. వారి యొక్క సమస్యలు సాంకేతికంగా, అలాగే వివేకంతోటి పరిష్కరించుకోగలుగుతారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క మిథున రాశి వారు. కానీ ఏదైనా సరే క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. ప్రతిభతో నిండి ఉండటం వలన వీరు ఎన్నో రంగాలలో ఆసక్తి చూపించగలరు. ఇక కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం వీరికి. స్పష్టమైనటువంటి భావ వ్యక్తీకరణ వీరికి మాటల్లోనే ఉంటుంది. వారి మాటల్లో చాలా స్పష్టత కలిగి ఉంటుంది. ఇతరులతో చురుకైన సంభాషణ చేయడం, అలాగే తత్కర వాదనలు చేసుకోవడం వారికి సులభం. ఎప్పుడూ కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన ఉంటుంది వీరికి. ఎక్కడో కూర్చొని ఉండలేరు. తరచుగా మార్పులకు మొగ్గు చూపిస్తూ ఉంటారు. అసలు అలాంటి సందర్భంలోనే వీరికి పూర్తిగా ఒక్కొక్కసారి ఎప్పటికప్పుడు మానసిక వ్యతిరేకతలు, మానసిక డిఫరెంట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. వీరికి ఒక్కొక్కసారి చాలా డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ విధంగా ఉంటుందనమాట. ఏదైనా గానికి చేసేటువంటి పనులు. ఒక పని మీద శ్రద్ధ పెట్టరు. మళ్ళొక పని మీద ఆలోచన అనేది ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే ఈ మిథున రాశి వారు ఏంటంటే ఎప్పటికెప్పుడు కూడా ఆలోచన విధానాలు, చేసేటువంటి పని విధానాలు కూడా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా అసలు వెక్కి వెక్కి ఏడవటం, అసలు వీరికి గుండెల్లో భారంగా అనిపించడం, అదే విధంగా పూర్తి స్థాయిలో వీరికున్నటువంటి ఆలోచనల విధానాలు ఏ విధంగా మారుతున్నాయి అనే దాని గురించి మనం చూస్తే, అసలు నీళ్లు పెట్టుకుంటారంటే ఏంటంటే, ముఖ్యంగా మనం చూస్తే ఎప్పుడైనా సరే మీరు ఊహించిన విషయం తెలుసుకున్నప్పుడు, అంటే మీ గుండెకి చాలా నొప్పిగా కంపించినట్టుగా అనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగి ముడిపడతాయి. వెక్కి వెక్కి ఏడుస్తారని అనుకుంటారు. అలాంటిదే ఈ సెప్టెంబర్ నెలలో ఈ 4 రోజుల్లో వీరి యొక్క జీవితంలో మిథున రాశి వారు ఎదుర్కొంటున్నటువంటి ఒక షాక్ ఎదురయ్యేటువంటి అవకాశం కూడా బలంగా కనపడుతుంది. ఇది మిథున రాశి వ్యక్తి అయ్యుంటే ఖచ్చితంగా మీ యొక్క సంబంధాన్ని అత్యంత నమ్మకంగా భావించి, ఎప్పుడో ఒకరు సహాయం చేస్తూ అతని జీవితం భాగస్వామి వలన మోసపోతున్నాడని మీరు గ్రహించాలి. అతను ఎలా గుర్తించాలంటే, ఒకరోజు హృదయం మార్చేసేటువంటి నిజం తెలిసిపోతుంది. నీ ప్రియమైనటువంటి వ్యక్తి, నువ్వు అభిమానించినటువంటి వ్యక్తి, నువ్వు జీవితంలో నమ్మి పూర్తిగా వారు నీ యొక్క జీవిత భాగస్వామిలో ఉండి నీ లైఫ్‌ని పూర్తిగా వాళ్ళే ఉన్నారనుకున్నటువంటి వ్యక్తి, ఆ రోజు నీ నుంచి దూరం అయిపోయి, ఆ వ్యక్తి నీ మాటను నిన్ను నమ్మించి మోసం చేసి నిన్ను మానసికంగా ఒత్తిడి కలిగి నీ దగ్గర రావాల్సినయి మొత్తం లాక్కొని పక్కకి వెళ్ళిన సమయంలో మీ గుండె బాధగా అనిపిస్తుంది. మీ మనసు చాలా వరకి ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిదే ఖచ్చితంగా మీకు పూర్తిగా ఆ వ్యక్తి మీ వ్యక్తి కాదని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మిథున రాశి వారు ఏదైనా ఒక కష్టానికి తగ్గించి ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారే మీరు పూర్తిగా మానసిక ఒత్తిళ్లు, మానసిక ఇబ్బందులు కలిగి మీరు ఏదైనా వ్యాపార పరంగా కానీ, ఏదైనా కొద్దిగా మంచి చెడులలో ముందుకెళ్ళినప్పుడు ఒక ఆర్థిక నష్టం, ఫైనాన్షియల్ లాస్‌గా మీకు నిలబడుతుంది. ఒక మిథున రాశి వారు
చాలా కష్టపడినటువంటి వ్యక్తి ఆదాయం కలిగిన వారు మీరైతే మీ జీవితంలో స్థిరత్వాన్ని సృష్టించుకుంటున్నారు. ఒక పెట్టుబడి భాగంలో పెట్టారు. కానీ ఆ పెట్టుబడి మీకు రాలేదు. ఆకస్మికంగా ఆ పెట్టుబడిలో మాయమైపోతుంది. వ్యాపార పార్ట్నర్ దుర్వినియోగం చేశాడని తెలుసుకున్నప్పుడు అతని వల్ల మీరు పెట్టినటువంటి సమయంలో తన వల్ల మీరు నమ్మి మోసపోయారని ఒక ఆలోచనలోకి వెళ్తారు. ఆ అపరిష్కృతమైనటువంటి నష్టాన్ని తెలుసుకున్న వెంటనే మీకు పూర్తిగా మనసంతా బాధ కలిగి, మానసిక ఒత్తిడి కలిగి, మనశ్శాంతి లేని జీవితం అయిపోయి కళ్ళమ్మట నీళ్లు కూడా వస్తాయి. ఎవరు చెప్పలేని విధంగా వెక్కి వెక్కి కూడా ఏడుస్తారు. ఇలాంటి సందర్భంలోనే పూర్తిగా ఏ లోపల ఏదైనా సరే అనుకున్న వాటిలలో గాని, జరిగేటువంటి వాటిలో గాని ఏదో ఒక విషయంలో మీకుంటుంది. వెనుక అసలు కారణం ఏంటో మీరు అసలు ఏ విధంగా బయటపడే విషయాలు కూడా మీరు అస్సలు ఊహించలేరు. ముఖ్యమైనటువంటి పనులు గాని, ముఖ్యమైనటువంటి అవకాశాలు గాని మీరు ఎప్పటికెప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. అవి మీకు రావాల్సినవి గాని, జరగాల్సినవి కానీ, చేయాల్సినవి కానీ కూడా ఉంటుంది. ముఖ్యంగా మీకు నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఊహించని విధంగా కూడా మీకు ఇబ్బందులు పడుతుంటది. బయట మిమ్మల్ని అందరూ కూడా ధైర్యం చెప్తారు. కానీ ఇంట్లో ఎవరు కూడా మీరు మాకు పనికిరావు అనే మాట కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకంటే మీరు యొక్క లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు మీ బలహీనతలు ఏంటంటే ఆప్తుల నుంచి కూడా వచ్చేటువంటి మాటలు లేదా ద్రోహం మిమ్మల్ని ఇంకా కూడా గాయపరుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇతరుల ముందు మీరు చాలా దర్జాగా ఉంటారు. ఇతరుల ముందు చాలా ధైర్యంగా ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేయాలనుకుంటా అంటారు. కానీ అలాంటి సమయంలోనే వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా చికాకు కలిగించి ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఊహించిన విధంగా వ్యతిరేకాలు కూడా కలుగుతుంటాయి. సమాజంలో కొందరు ఏదైనా కొన్ని మాటలు మాట్లాడినా, ఏదైనా ఒక పని మీరు చేసినా, ఆ పని వల్ల మీరు అద్భుతమైనటువంటి అవకాశాల్లోకి మీరు వెళ్ళినా, ఏదైనా దాన్ని సాధించాలి, ఏదైనా మీకు బాగుండాలి అనుకోని మీరు ఎదుటి వారికి సాయం చేసేయాలనుకున్నా గాని, వాడు పూర్తిగా మీ సాయం తీసుకొని లోలోపల మిమ్మల్నే వ్యతిరేకం చేస్తూ, మిమ్మల్ని నువ్వు చేసిన పని వల్ల నేనేం బాగుపడలేదని అంటూ ఉంటాడు. అలాంటి సందర్భాల్లో కూడా మీ మనసు చాలా వరకే బాధపడుతూనే ఉంటుంది. అసలకే మిథున రాశి వారి యొక్క జీవితం అనేది సముద్రం లోతంత ఉంటుంది. ఈ సముద్రంలో ఎంత లోతుగా వెళ్ళినా కూడా వీరి యొక్క మనసుని ఎవరూ కనిపెట్టుకోలేరు. అలాంటి గొప్ప హృదయం కలిగిన వారు, అలాంటి గొప్ప ఆశయాలు కలిగిన వారు ఈ యొక్క మిథున రాశి వారు. ఇలాంటి సమయంలోనే వీరికి పూర్తి విధంగా కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి సంఘటనలు, వీరు నమ్మిన వాళ్ళే నమ్మించి మోసం చేసేవాళ్ళు వీరిని పూర్తిగా ఇబ్బంది కలిగించి వీరిని ఆర్థికంగా పెద్ద చికాకులు కలిగించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కుటుంబంలో ఎంత ప్రేమ, శ్రద్ధతో మీరు పిల్లలను పెంచినా లేదా గొప్ప ఆశయాలతో మీరు ఎవరినైనా చూసుకొని అందరికి ఏదో ఒక రూపంలో చూసినా కానీ ఒకరోజు మీ యొక్క నమ్మకాలకు తలకిందులుగా అయిపోతాయి. అతని యొక్క చేసేటువంటి పనులు కానీ, మీ ఇంట్లో వాళ్ళు చేసేటువంటి పనులు కూడా అన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకమైపోయి, పూర్తిగా మీకు వ్యతిరేకంగా కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఇది విషయంలో ముఖ్యంగా ఏంటంటే, ఒక విషయం ఏంటంటే భార్యాభర్తల విషయంలో ఇద్దరు కలిసిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య జరిగినటువంటి కొన్ని సందర్భాల మధ్య ఒక సంతానం సంబంధించినటువంటి విషయాలు కూడా కొద్ది వ్యతిరేకాలు కలిగినప్పుడు కూడా మనసులో కొద్ది బాధ కలుగుతుంది. సంతానం బిడ్డలు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఇబ్బందులు పెట్టి ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు మరి మీకుండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకాలు కూడా మీకు ఏదో కొద్దిగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు అనేక విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నా, చురుకైన ఆలోచన ఉన్నా, ఒక నిర్దిష్టమైనటువంటి విషయంలో స్థిరంగా నిలబడలేరు. అందువల్ల అసలు నిజం తెలిసిన వెంటనే మీ యొక్క మానసిక ఒత్తిడి, మానసిక ఇబ్బంది కూడా కొంచెం చికాకుల ఇబ్బందుల్లో కూడా కొంచెం కలవేస్తూనే ఉంటుంది. నీళ్లు కళ్ళల్లో పెట్టుకునేటువంటి అవకాశాలు కూడా కొద్దిగా ఉన్నాయి. ఇది ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో గొడవలు, అపార్థాల విషయంలో కనపడుతుంది. ఒక ప్రియమైన వ్యక్తి మీ నుంచి దూరం అయ్యేటువంటి అవకాశాల వల్ల కూడా కొద్ది వ్యతిరేకాలు, ఇబ్బందులు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి. ఒక ఆర్థిక సమస్యల వల్ల కూడా అనిశ్చితమైనటువంటి వడ్డీ తలనొప్పుల వల్ల కూడా కొన్ని చికాకులు, నష్టాలు, ఇబ్బందులు కూడా కొద్దిగా కనిపించి మిమ్మల్ని మానసిక ఒత్తిడిలోకి తీసేసేటువంటి అవకాశాలు కూడా కొద్దిగా కనపడుతున్నాయి. కాబట్టి మీకు ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో పెద్ద మోతాదులో నీరు ప్రవహించడం వల్ల, ఈ కుటుంబ సభ్యుల మధ్య పెద్ద పెద్ద గొడవల వల్ల మీకు కొద్దిగా మానసిక ఒత్తిళ్లు పెరిగి మనశ్శాంతి లేకుండా జీవిస్తారు. అనవసరమైనటువంటి సహాయం చేయకపోవడం, ఒంటరిగా సమస్యలు ఎదుర్కొనడం, మీరు సహాయం చేసిన వారు పూర్తిగా మిమ్మల్ని వ్యతిరేకంగా చూడడం, వ్యతిరేకపరచడం కూడా మిమ్మల్ని మానసిక ఒత్తిడిలోకి కలుగజేస్తుంది. అలాగే మానసిక సంక్షోభం మరియు గతపు నష్టాలు కూడా మర్చిపోలేకపోవడం వల్ల కూడా మీకు ఒక్కోసారి వెనక్కి తిరిగి ఎక్కువ ఏడ్చినటువంటి సందర్భాలు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూస్తే ప్రియమైనటువంటి వ్యక్తితోటి విభేదాలు, అపార్థాల వలన మీకు కొద్దిగా మానసిక ఒత్తిడి కలిగి ఆరోగ్యపరంగా సమస్యలు కూడా కలుగుతాయి. ఆర్థిక నష్టం జరుగుతుంది. కొద్ది పెట్టుబడులు కూడా జరిగిపోతాయి. ఇక కుటుంబ సభ్యుల మధ్య అవిశ్వాసం కూడా కొద్దిగా తిరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు జరగకుండా ఉండాలంటే ఈ నెలలో మీరు కళల్లో ఎక్కువగా చూస్తే మానసిక స్థితిని చురుగ్గా ఉంచుకోవాలి. శాంతిని ప్రశాంతంగా చూసుకోవాలి. అవినీతికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసరమైనటువంటి ఆర్థిక పత్రాలు, సంబంధపరమైనటువంటి సమస్యలుంటే త్వరగా పరిష్కరించుకోవడం మంచిది. అలాగే గుండెకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండి
ఈ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే వహించాలి. ఇక మిథున రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో గాని, ముఖ్యంగా చూసుకుంటే ఈ కళ్ళల్లో నీటితో సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన జీవిత భాగస్వామితోటి, ఆర్థిక వ్యవహారాలతోటి అనుకోని సమస్యలు సంబంధించిన విషయాలు కూడా కనపడుతున్నాయి కనుక, మీకు ముఖ్యంగా శాంతిగా వ్యవహరిస్తే తక్షణమే మీకు అన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే నిలబడతాయి. ఇక ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నా, ఇతరుల అభిప్రాయాలు ఎక్కువగా ప్రభావితం అవ్వడం వల్ల కూడా మీకు మరింత ఇబ్బందికరంగా కూడా నిలబడతాయి. కాబట్టి ఈ రోజు కొంచెం భ్రమలో ఉండి పడేలా చూసుకోకుండా కొద్దిగా ప్రశాంతంగా ఉంటే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది. ఇక ఫైనల్‌గా మనం చూస్తే మీకు శాంతి మరియు స్థిరత్వము అందించడం చాలా అవసరం. వారిలో తలెత్తేటువంటి భావోద్వేగ తరంగాలు తక్కువగా చేయడం వల్ల వారి యొక్క జీవిత ప్రగతికి సాధ్యమవుతుంది. మిథున రాశి వారు సెప్టెంబర్ నెలలో ఒక షాకింగ్ విషయం తెలిసి మీకు ఊహించని విధంగా కూడా కొద్దిగా అద్భుతాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నందువలన అది ఒక ప్రియమైన వ్యక్తి వంచనగా కనిపించి, ఒక భారీ ఆర్థిక నష్టంగా కూడా మీరు గమనించి, ఒక తల్లి వల్ల వచ్చినటువంటి అపనింద కూడా మీరు గమనించి, వారు శ్రేయోభిలాషులకు మద్దతుగా ప్రేమతో నిలుస్తారు. సమస్యలన్నీ కూడా అధిగమిస్తారు. కాబట్టి ఇక ఈ రోజు జరిగేటువంటి సందర్భాలు గాని, ఈ రోజు జరిగేటువంటి విషయాలు కానీ, మీరు ఎప్పటికప్పుడు కూడా గమనించి, అన్ని పనులు కూడా మీరు చూసుకొని జాగ్రత్తగా చూస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు జరగవు. కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో 12, 13, 14, 15 తేదీలలో మీకు ఇలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మీరు ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండి ఆ పని చేస్తే మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి. ఎవరిని ఉద్దేశంగా కాదు, ఎవరిని నష్టపెట్టాలి, ఎవరిని కూడా చికాకు కలిగించాలని కాదండి. మీకు ఇలాంటి విషయాలు చెప్తే ముందుగా గమనించుకుంటారని, ఆ బాధని మీరు మర్చిపోతారన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. తప్పక కలుద్దాం. శుభం. స్వస్తి.